హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైత్రీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ తీసుకొని అన్నంని పొడి పొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు మామిడికాయలని తీసుకొని తురుముకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని దానిలో కొద్దిగా పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా రైస్‌లో కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులన్నీ ఫ్రై చేసి పొడి చేసుకొని అందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా రైస్‌కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, మామిడికాయ పులిహోర రెడీ. Hope you all like the video. Please subscribe our channel. Thank you.